హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మోమోస్ చేశానండి. చాలా బాగా వచ్చినాయి. ఫస్ట్ టైం చేసిన నేను మా బావని 1 month నుంచి అడుగుతున్నాను, ఈ మోమోస్ ఎక్కడైనా దొరికితే తీసుకురండి అని. ఎక్కడ అమ్మట్లేదు మన సైడ్, అందుకే ఇంక నేనే చేసేసాను. మనం ముందుగా మోమోస్ చేయడానికి మైదా పిండిని అయితే వేసుకోవాలండి. అందుకోసం సరిపడా ఉప్పు వేసుకోవాలి 1 కప్పు మైదా పిండికి. తర్వాత అందులో మనం కొంచెం ఏదైనా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. చేతులతోటి మంచిగా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతి అయ్యే విధంగా ఉండని కలుపుకున్నారంటే మంచిగా వస్తాయి మోమోస్. ఇవి నేను ఫస్ట్ టైం అయితే హైదరాబాద్ లో తిన్నాను. మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా బాబాయ్ నా కోసం తెచ్చారు. చాలా బాగున్నాయి. అందుకే మన సైడ్ ఎక్కడ దొరుకుతాయో అని ట్రై చేసాం కానీ ఎక్కడ దొరకలేదు. చివరికి యూట్యూబ్ లో చూసి నేను ఈ మోమోస్ ఎలా చేయాలి అని సెర్చ్ చేసిన తర్వాత కొన్ని వీడియోలు చూసి నా స్టైల్లో నేను ఇదైతే కుక్ చేశాను. ఇంకెలాగో మా వారు బయట దొరకట్లేదు అన్నారు. నేను ఎలాగైనా చేయాలి అని ఫిక్స్ అయిపోయి మా బావ డ్యూటీలో ఉంటే ఈ మైదా పిండి చికెన్ తెమ్మని చెప్పాను. తెచ్చిన తర్వాత ఇలా అయితే ట్రై చేసేసామన్నమాట. సరదాగా ఇద్దరం కూర్చొని నేను ఏం కుక్ చేస్తానన్నా మా వారు సపోర్ట్ గా అయితే నాకు ఉంటారు. మంచిగా వస్తే మెచ్చుకుంటారు, బాగా రాకపోతే నెక్స్ట్ టైం ట్రై చేయమంటారు. మోమోస్ లో స్టఫింగ్ కర్రీ కోసం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు చాలా వీలైనంత చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్. నేను స్టఫింగ్ పుల్లల పొయ్యి మీద చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి బాగా ఫ్రై అవుతున్నాయి అనిపించుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. బాగా ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ చాలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. వీలైనంత చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. నేను చికెన్ వేసే క్లిప్ మిస్ అయిందనమాట. చికెన్ అందులో కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మసాలాలు కూడా వేసుకుని మంచిగా కుక్ చేసుకోవాలి. టేస్ట్ కి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ కారం వేసుకుని చికెన్ మసాలాలు వేసుకుని వాటర్ వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. చికెన్ ఉడికే వరకుని స్టఫ్ చాలా బాగుంటుంది. ఇది గ్రేవీ కర్రీలా కాకుండా నార్మల్ స్టఫింగ్ కర్రీలా వండుకోవాలి కాబట్టి అంత మాటలు తిప్పుకుంటా ఉండాలండి అడుగంటకుండాని. స్టఫింగ్ కర్రీ అంటే ఏముండదండి, కొంచెం వాటర్ తక్కువ వేసుకోవాలి లిమిటెడ్ గా. దాన్ని ఆవిరి అవుతూ ఉంటుంది కాబట్టి తిప్పుకుంటూ ఉన్నారంటే కుక్ అవుతుంది. ప్లస్ చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటేనే. స్టఫింగ్ కర్రీ అయిపోయిన తర్వాత మైదా పిండి ఉండని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి. మనం మోమోస్ చేసుకోవాలి కదా, అందుకని. మీరు ఎప్పుడైనా మోమోస్ తిన్నారా, టేస్ట్ చేశారో లేదో చెప్పండి నాకు. లేదంటే ఒకసారి నేను చేసినట్టు ట్రై చేయండి, ఖచ్చితంగా బాగా వస్తాయి. చాలా బాగున్నాయి. నేను ఇంత బాగా చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా రోడ్డు పక్కన బండి పెట్టుకొని అమ్మేసుకుంటే సూపర్ గా అమ్మేస్తానేమో. ఈ టేస్ట్ తోటే చేశానంటే అంత కాన్ఫిడెంట్ గా వచ్చేసినాయి ఈ మోమోస్ నాకు. ఉండలు చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం మైదా పిండి వేసుకుంటూ రౌండ్ గా చేసుకుంటూ చపాతీలా చేసుకోవాలండి. చపాతీలా చేసుకున్న తర్వాత ఏదైనా కూరగిన్నెని తీసుకొని మంచి రౌండ్ షేప్ వచ్చేలా వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేశారంటే మంచి రౌండ్ షేప్ వచ్చేస్తుంది అనమాట. ఇలా మనం రౌండ్ గా చేసుకున్న చపాతీలో ముందుగా చేసి పెట్టుకున్న కర్రీని అయితే కొంచెంగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న రోల్స్ ఉంటాయి కదా రౌండ్ గా ఉన్నవి, అంటే చపాతీ చివరి భాగాన్ని పట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కుర్చీల కింద పెట్టుకుంటే మోమోస్ చాలా మంచిగా రెడీ అయిపోతాయి. ఇలా చేశారంటేనే బయటికి రాకూడదు లోపల ఉన్న కర్రీ. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పేసుకున్నారంటే మంచిగా మోమోస్ రెడీ అయిపోయినట్టే. 2-3 చేసినప్పటికీ మనమే ఎక్స్పర్ట్స్ అయిపోతాము మోమోస్ చేయడంలో. అంత మంచిగా వచ్చేసినాయి మోమోస్. మరి మనం చేసుకున్న చపాతీ అన్నిటిలోనికి మనం స్టఫింగ్ చేసుకున్న కర్రీ అంతా సరిపెట్టేసి ఇలా రౌండ్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ దాంట్లో ఇలా ఒక 15 minutes వరకు ఆవిరి పట్టించాలండి. నేనైతే క్లాత్ వేసాను. 2 భాగాల కింద పెట్టాను మోమోస్. క్లాత్ వేసి బాగా రాలేదు అంటే కింద అంటుకుపోవడం జరిగింది క్లాత్ కి. అలా క్లాత్ వేయకుండా వేసిన అయితే చాలా బాగా వచ్చింది. అంతలోనే తినేసాం కాబట్టి వీడియో క్లిప్ తీయలేకపోయాను నేను. అలా 15 minutes కుక్ అయిన తర్వాత మూత తీసుకొని చూసుకున్నామంటే ఈ విధంగా ఉంటాయి అన్నమాట మోమోస్. టేస్ట్ అయితే సూపర్ అసలు చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ట్రై చేయవలసిన రెసిపీ ఇది. ఇవి మూత తీసిన వెంటనే నేనే 4-5 అలా వేడిగా ఉన్నప్పుడే తినేసాను. అంత బాగున్నాయి. మా బావ నేను కలిసి చేసామంటే ఆ మాత్రం ఉంటాయి కదా మరి.